Okay, friends, every day we discuss 2 or 3 words from newspapers, and today the word is here. Tapesh from Laddu gets momentum. Tapesh from Laddu gets momentum. ఇక్కడ పిక్చర్లో చూడండి క్లియర్గా కనబడుతుంది కదా మిస్టర్, ఇదేమిది పెద్ద లడ్డు, ఇది అంటే ఇంకా ఇది తయారై రెడీ అయిపోతుంది. గెట్స్ మొమెంటమ్. మొమెంటమ్ మీన్స్ చాలా ఫాస్ట్గా రెడీ అవ్వడం, తయారవడం వస్తుంది కూడా. ఇది రెగ్యులర్గా న్యూస్ పేపర్స్లో వాడే వర్డ్ అనమాట ఇక్కడ. ఓకే, సి మొమెంటమ్ మీన్స్ ద ఫోర్స్ ఆర్ స్పీడ్ gained by a moving object or by progress. I mean any activity, any particular project or some work gets momentum means అది చాలా ఫాస్ట్గా పోతున్నట్టు లెక్క. ఇట్స్ గెటింగ్ థింగ్స్ డన్ వెరీ ఫాస్ట్ అని లెక్క వస్తుంది అంతా కూడాను. ఆర్ ఇన్ తెలుగు కెన్ సే దాట్ వేగం, ఊపు, ఉత్సాహంతో ముందు కదలడం అనమాట. ఇక్కడ గంగాధర్ ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆ వర్డ్ మీనింగ్ తెలుసుకుంటారు, నోట్ చేస్తారు, ఓకే పక్కన పెట్టేస్తారు. విత్ దట్ దెర్ ఇస్ నో యూజ్. యూ నీడ్ టు కలెక్ట్ విత్ వాట్ అదర్ వర్డ్స్ వీ యూజ్ ద వర్డ్ మొమెంటమ్. నౌ వన్స్ యూ కన్సిడర్ మొమెంటమ్ ఇట్స్ అ నౌన్, విత్ వాట్ అదర్ కాంపోనెంట్స్ వీ యూజ్ ఇట్, అంటే ఏ వర్బ్తో కలిపి వాడతాం అది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ యూ సీ దాట్ దిస్ ఇస్ ద ఆన్సర్. సి గెయిన్ మొమెంటమ్, గెయిన్ మొమెంటమ్. సి బిల్డ్ మొమెంటమ్, then pick up momentum, lose momentum, then maintain momentum, and sustain, or you can say carry. అంటే ఈ వర్డ్స్ కాంబినేషన్స్తో వాడుతుంటాం. ఎక్కువగా గెయిన్ వాడుతుంటారు. అఫ్ కోర్స్ మెయింటైన్, సస్టైన్ అన్నీ వాడచ్చు. న్యూస్ పేపర్స్లో ఎక్కువగా గెయిన్ ఆర్ గెట్స్ కనబడుతూ ఉంటాయి. ఒక వర్డ్ నేర్చుకునేటప్పుడు ఆ వర్డ్ ఏ కాంబినేషన్స్తో వాడతాం, ఆ పర్టికులర్ కాంబినేషన్ చాలాసార్లు ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ పీపుల్ డు నాట్ ఫోకస్ ఆన్ దాట్. They simply learn the word and write the meaning and put it aside. No. What I want to say here, maintain one small booklet called My Bag of Vocabulary. Whatever the combinations you get here, keep on adding them in your booklet. The next to practice them and use it in our day-to-day life. Clear? That's the way. So gain momentum, ఊపందుకోవడం. Build momentum, అంటే ఆ వేగం పెరగడం. Pick up momentum, ఇంకా వేగం పెరగడం, పెంచడం అనమాట. Lose momentum, దాని ఆపోజిట్, తగ్గిపోవడం. సస్టైన్ మూమెంటం అంటే ఆ ఉన్న ఊపుని, ఉత్సాహాన్ని కొనసాగించడం అంతా కూడా, అలా నిలుపుకోవడం అన్నమాట సస్టైన్. నౌ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. ద టీమ్ గెయిన్డ్ మొమెంటమ్ ఆఫ్టర్ స్కోరింగ్ ద ఫస్ట్ గోల్. ఆ ఫస్ట్ గోల్ కొట్టగానే వాళ్ళకి ఊపు వచ్చింది, ఇక దాంతో ఇంకొంచెం బాగా ముందుకు వెళ్ళారు ఇక్కడ. దెన్ ద మూమెంట్ ఈజ్ బిల్డింగ్ మొమెంటమ్ అక్రాస్ ద కంట్రీ. అంటే ఆ ఉద్యమం, ఇక్కడ మూమెంట్ అంటే ఉద్యమం, ఆ ఉద్యమం ఇక దేశం అంతా కూడా ఇంక ఎక్కువ అందుకుంటుందంతా. అంటే ఏదైనా ఒక దానిపైన ప్రక్షాళన చేయడం, మార్పు చేయడం ఉందనుకోండి, అది చాలా అంతా ఊపు అందుకుంటూ ఉంటుంది. ఒకసారి మనకు హైదరాబాద్ ఏదో దిశ ఇన్సిడెంట్ జరిగింది కదా, అప్పుడు ఎక్కువ మంది ముందుకు వచ్చి కొంచెం చట్టంలో మార్పులు రావాలి, తొందరగా వాళ్ళు శిక్షించాలి, ఇలా వచ్చిందంతా కూడా. దాట్ టైమ్ ద మూమెంట్ పిక్డ్ అప్ మొమెంటమ్, అట్లా మొమెంటమ్. ద ప్రాజెక్ట్ పిక్డ్ అప్ మొమెంటమ్ ఆఫ్టర్ ఫండింగ్ వాస్ అప్రూవ్డ్. ఎప్పుడైతే ఫండింగ్ అలాట్ అయిందో, అంటే దానికి నిధులు ఆమోదం అయ్యో, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అక్కడ. You take Amaravati. Sometimes ministers come forward, they say that the project of Amaravati picked up momentum after getting funds అని చెప్తుంటారు. అట్లా అలా momentum. The campaign lost momentum due to lack of support. ఎవరు సపోర్ట్ చేయట్లా, సో ఆ ప్రచారం ఊపు కోల్పోయింది, అట్లాగా నీరసపడిపోయింది. The campaign lost momentum due to lack of support. ఇట్లా ఇక్కడ. Then we must maintain the momentum to finish the work on time. On time means ఇచ్చిన టైంలోపు, ఆ ఇచ్చిన టైంలో పూర్తి చేయడానికి మనం కొంచెం ఊపు కొనసాగించాలి అంటున్నారు ఇక్కడ. వీ మస్ట్ మెయింటైన్ అంటే ఇది ఒక సలహా. వీ మస్ట్ మెయింటైన్ ద మొమెంటమ్ టు ఫినిష్ ద వర్క్ ఆన్ టైమ్. ద కంపెనీ సస్టైన్ ఇట్స్ మొమెంటమ్ బై లాంచింగ్ న్యూ ప్రొడక్ట్స్. అంటే కొత్త ఉత్పత్తులు ఎప్పటికప్పుడు బయట రిలీజ్ చేస్తూ తన ఊపును కొనసాగిస్తుంది. ద కంపెనీ సస్టైన్డ్ ఇట్స్ మొమెంటమ్ బై లాంచింగ్ న్యూ ప్రొడక్ట్స్. యూ టేక్ మెనీ vehicle industries, motor industries, every year they release new models to sustain the competition or to keep up the momentum. అంటే ఆ మొమెంటం ఊపును కొనసాగించడానికి వాళ్ళు ఎప్పటికప్పుడు న్యూ ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తుంటారు, న్యూ మోడల్స్. అలాగా ద కంపెనీ సస్టైన్ ఇట్స్ మొమెంటమ్ బై లాంచింగ్ న్యూ ప్రొడక్ట్స్. ఇక్కడ తెలుసు కదా, మొమెంటమ్ ఇన్ ద సెన్స్ ద ఫోర్స్ ద స్పీడ్ గెయిన్ బై ఏ మూవింగ్ ఆబ్జెక్ట్ ఒకటి, లేదంటే ఊపు, వేగం, ఉత్సాహం ఇట్లంతా కూడా. ఇది ఒక వర్డ్. నెక్స్ట్ ఇంకొకటి, CM leaves for Delhi to seek central aid. CM leaves for Delhi.
ఇందులో పెద్ద విచిత్రంగా చెప్పుకునేది ఏం లేదు, కానీ ఒక డిఫరెన్స్ చూడాలి. దీని అర్థం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? సీఎం లీవ్స్ ఫర్ ఢిల్లీ అంటే ఒక అర్థం వస్తుంది, ద సీఎం లీవ్స్ ఢిల్లీ అంటే ఇంకో అర్థం వస్తుంది. ఓకే, అఫ్ కోర్స్ ఇక్కడ లీవ్స్ ఇన్ ద సెన్స్ అది సింపుల్ ప్రజెంట్లో చెప్పుకున్నాం, ఇట్స్ ఓకే. ద సీఎం లీవ్స్ ఫర్ ఢిల్లీ అంటే కనుక ఒక విధంగా అక్కడ అంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో సింపుల్ పాస్ట్ని ప్రజెంట్లో చెప్తారు. అంటే అయిపోయిన విషయాన్ని నిఖిల్ ఆల్రెడీ అయిపోయిన విషయం, కానీ అయిపోయిన దాన్ని తీసుకొచ్చి హెడ్లైన్స్ చెప్పేటప్పుడు సింపుల్ ప్రింట్ చెప్తారు. మరి పాస్ట్ టెన్స్ ఎలా అర్థమవుద్దాం అనుకుంటే లోపలికి వెళ్ళి డేటా చదువుకోవాలి. లోపల చూడండి, ఇక్కడ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు లెఫ్ట్ ఫర్ న్యూఢిల్లీ అని ఉంది. ఇక్కడ లెఫ్ట్ ఫర్ అది పాస్ట్ టెన్స్లో ఉంది. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఇది పాస్ట్లో ఉంది అని అర్థం చేసుకోవాలి. హెడ్లైన్స్ ప్రజెంట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రెండుకి తేడా ఏంటి అర్థం? ద సీఎం లెఫ్ట్ ఫర్ ఢిల్లీ ఆర్ ద సీఎం లెఫ్ట్ ఢిల్లీ, యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. ద సీఎం లెఫ్ట్ ఫర్ ఢిల్లీ అంటే ఢిల్లీకి బయలుదేరారని వస్తుంది. ఇక్కడ ఫర్ తీసి ద సీఎం లెఫ్ట్ ఢిల్లీ అంటే ఢిల్లీ నుంచి ఇంకా బయలుదేరి వచ్చారు ఆంధ్రప్రదేశ్కి అన్నట్లు లెక్క, అంటే తిరిగి వచ్చేసారని. ఇక్కడ ద సీఎం లెఫ్ట్ ఫర్ ఢిల్లీ అంటే ఢిల్లీకి బయలుదేరడం, ద సీఎం లెఫ్ట్ ఢిల్లీ అంటే ఢిల్లీ వదిలేసి రావడం వస్తుంది కూడాను. అంటే ఆ చిన్న డిఫరెన్స్ ఇందులో మనం గమనించాల్సి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్, గోదావరి కృష్ణా రివర్స్ కంటిన్యూ టు బి ఇన్ ఫుల్ స్పేట్. ఈ పదం చాలా మంచి పదం, రెగ్యులర్గా వాడుతుంటారు, చూసుకోవాలి. ఫుల్ స్పేట్. ఫుల్ స్పేట్ అంటే కనుక మంచి ఉధృతితో ఒరవడితో పొంగడం, పొరలడం, కొనసాగడం, అంటే ఉధృతి కొనసాగడం అనమాట. ఇక్కడ ఇన్ ఫుల్ స్పేట్ మీన్స్ flowing very strongly, happening with great force. Okay, or with great intensity. Clear? పూర్తి ఉధృతితో ఆ ఉధృతిలో ఉధృతంగా ఉప్పొంగి ప్రవహించడం, కొంచెం అలా ఎక్కువగా పోతుంది అనుకోండి, ఇన్ ఫుల్ స్పేట్ అంటారు. ఇన్ ఫుల్ స్పేట్ దీన్ని రకరకాల మెథడ్స్లో వాడచ్చు. క్లియర్? వన్ థింగ్, ద రివర్ గోదావరి ఈజ్ ఇన్ ఫుల్ స్పేట్ ఆఫ్టర్ హెవీ రెయిన్స్. అంటే భారీ వర్షాలు పడిన తర్వాత ఆ గోదావరి నది పూర్తి ఉధృతితో ప్రవహిస్తుంది. ద మాన్సూన్ ఈజ్ ఇన్ ఫుల్ స్పేడ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం వర్షాకాలం చాలా పూర్తి ఉధృతితో ఉంది, భయంకరంగా వర్షాలు వచ్చేస్తున్నాయి, బాగా ఫుల్ స్పీడ్లో ఉన్నాయి అంతా కూడాను. అప్పుడు మిస్టర్ రాఘవేంద్ర డౌట్ అడుగుతారు, సార్ ఇది ఇన్ ఫుల్ స్పేడ్ అనేది కేవలం ఈ వరదలు, వర్షాలు, నదులు దీనికే వాడాలా, వేరే వాటికి కూడా వాడచ్చా అంటే వేరే వాటికి కూడా వాడచ్చు. సి, the angry crowd was in full spate during the protest. Protest అంటే వాళ్ళ నిరసన చెప్పడం. ఆ నిరసన సమయంలో ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ అంటే ఆ సమూహం కానీ లేదంటే గుంపంతా కూడా చాలా ఉధృతంగా కొట్టుకొని వచ్చేస్తుంటే కొంచెం వైలెన్స్కి దిగేలాగా ఉంది అని చెప్పడం. సో ద యాంగ్రీ క్రౌడ్ వాజ్ ఇన్ ఫుల్ స్పేట్ డ్యూరింగ్ ద ప్రొటెస్ట్. అంటే వాళ్ళు మంచి ఒరోడితో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నెట్టుకొని వచ్చేస్తున్నారు, ఏదైనా జరగచ్చు ఏమో అని సెన్స్ అనమాట ఇక్కడ. His speech was in full spate and the audience listened carefully. అంటే ఆయన స్పీచ్, ఆయన ఇచ్చే ప్రసంగం ఎంత గొప్పగా అలా ప్రవహిస్తుందో అందరూ కూడా అలా వింటున్నారు, ముక్కును వేలేసుకుని వా ఏం చెప్తున్నారు అబ్బా అన్నట్లెక్క. అంటే ఇక్కడ అతని ప్రసంగ ప్రవాహ దాటి చాలా బాగుందని చెప్పడం, అంతా కూడా చాలా గొప్పగా ఆకర్షణీయంగా ఉందని అర్థం వస్తుంది ఇక్కడ. His speech was in full spate and the audience listened carefully. Rumors were in full spate after the news broke out. ఇక్కడ న్యూస్ బ్రోకౌట్ అంటే కనుక ఒక వార్త ఏదైనా వ్యాపించడం, ఆ వ్యాపించడం బ్రోకౌట్ అంటారు ఇక్కడ. అంటే ఆ వార్త వ్యాపించడంతో అంతా కూడా పుకార్లన్నీ కూడా అంతా స్ప్రెడ్ అవుతున్నాయి, చాలా వేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి అట్లాగా. అలాగే ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ 3 వర్డ్స్ నేర్చుకున్నాం. టుడే వీ లెర్న్ దీస్ 3 words. ద వన్ ఈజ్ ఇన్ ఫుల్ స్పేట్. ఇన్ ఫుల్ స్పేట్, దిస్ ఈస్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్, డిఫరెన్స్ బిట్వీన్ లీవ్ వన్ పర్టికులర్ ప్లేస్, లీవ్ ఫర్ దట్ పర్టికులర్ ప్లేస్. అంటే leave for Delhi or leave Delhi. And one more word, momentum. So momentum with different verb combinations. Clear? So please do give room for these words in your bag of vocabulary and practice it well. So we will again meet with 2 or 3 more words tomorrow.